శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు ఐపీఎస్ జాయింట్ డైరెక్టర్ చేశారు సిబిఐ. వారిని ఆనంద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తరఫున పతాకావిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాము. జై భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత లక్ష్మీనారాయణ గారికి చాలా కార్యక్రమాలు, భారతీయ విద్యాభవన్ ఇలా కార్యక్రమాలన్నీ ఉన్నాయి. మీరందరూ బాగుంటేనే మరి దేశం బాగున్నట్లు. ఆ ఉద్దేశంతో మరి ఆ పతాక నీడలోనే మనం అందరం ఉన్నాం. ఆ త్రివర్ణాలు అన్ని వర్ణాలని పోగొట్టి మనందరినీ ఒకటి చేసేటటువంటి శక్తి విశేషమైనటువంటిది ఆ జెండాకు ఉంది. అందువలన ఈ రోజున 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంలో మన భీమవరపట్నానికి ఏడి లక్ష్మణ్ గారు వస్తాం చాలా సంతోషంగా ఉంది. మన ప్రాంతంలో ఆనంద గ్రూప్ ప్రాంతంలో ఈ జెండా ఎగరేసినందుకు ఆయనకి నమస్కారాలు తెలుపుతూ, ఈ రోజున మరి మన స్వాతంత్రం ఎందుకు వచ్చింది అందరూ ఆయన చెప్తారు. సో ఆల్రెడీ చంద్రాజీ గారు చెప్పారు, దానికన్నా టైం ఇంపార్టెంట్ కదా, అందుకే మన లక్ష్మీనారాయణ గారు బయటకు వెళ్ళారు. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆనంద గ్రూప్ కంపెనీస్ చైర్మన్ గారు శ్రీ విశ్వనాథరాజు గారికి, గురుతుల్యులు చంద్రాజీ గారికి, మిత్రులందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వాతంత్రం అంటే ప్రజలందరూ ఆనందంగా ఉండడం. ఎవరి వల్ల అయితే మనం ఆనందాన్ని కోల్పోయామో ఆ ఆనందాన్ని మళ్ళా తిరిగి తెచ్చుకోవడానికి ఎంతోమంది పెద్దలు గొప్పవారు వారి జీవితాలను ధారాదత్తం చేసి మనందరికీ బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుంచి విముక్తిని కలిగించి భారతదేశానికి స్వాతంత్రం వచ్చే విధంగా వారందరూ చేసిన కృషిని ఈరోజు మనం అందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఆ తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత మనం ఏ విధంగా ఆ ఆనందాలను ఇతరులకు పంచుతామన్నది కూడా మన మీద ఆధారపడి ఉంటుంది. అందుకనే ఈ పరిసర ప్రాంతాల్లో ఆనందాన్ని పంచడానికే ఏర్పడింది ఆనంద గ్రూప్. కాబట్టి పేరులోనే ఆనందాన్ని పంచాలి అని ధర్మరాజు గారు అప్పుడు ఆయన చేసిన సంకల్పంతో ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సమర్థులైన వారు. వారందరూ కూడా వారి నాన్నగారు ఇచ్చిన సందేశాన్ని కొనసాగిస్తూ సమాజం ఎలా అభివృద్ధి చెందాలి, సమాజంలో ఏ విధమైన మార్పులు తేవాలి, భావితరాలను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, వారిలో ఆధ్యాత్మిక భావనలు ఏ విధంగా పెంపొందించాలి, ఆ తర్వాత వారిలో వ్యాపారము వీటి విషయాలు కూడా ఎలా మనం తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో వారు చేస్తున్న కృషి అమోఘం. కాబట్టి ఈ స్వాతంత్ర దిన సందర్భంగా వారి వద్ద మీరందరూ పనిచేయడం కూడా మీ అదృష్టం అని నేను అనుకుంటాను. ఎందుకంటే మనకు సమున్నతమైన ఆలోచనలు ఉన్న వ్యక్తి దగ్గర మనం పనిచేయడం వల్ల ఆ భావాలు ఆ ఆలోచనలు మనకు కూడా అబ్బుతాయి. కాబట్టి మనం స్వతంత్రులు అవుతాం. అంటే అనేక ఆలోచనలు అనేక ప్రభావాలు ఉన్న మనం స్వాతంత్రం వచ్చింది కానీ మన స్వాతంత్రాన్ని మనం కోల్పోతున్న ఈ సందర్భంలో అటువంటి వారి యొక్క ఆదర్శం తీసుకొని మనం మన వ్యక్తిగత స్వాతంత్రాన్ని కనుక మనం సంపాదించుకోగలిగితే మనం అందరం కూడా వారిలాగా సమాజానికి ఉపయోగపడే వాళ్ళగా మనం అందరం కూడా తయారవుతాం. కాబట్టి ఆ విధమైన మన అందరికీ కూడా ఆ విధంగా చేసుకునే సామర్థ్యం ఉందని వారు ఎప్పుడూ కూడా అంటూ ఉంటారు. కాబట్టి మరి ఒక్కసారి ఈ ప్రాంగణంలో స్వాతంత్ర దిన సందర్భంగా మీ అందరితో పాటు జెండా వందనం చేసి పతాకావిష్కరణ చేసి మీ అందరితో నాకు తెలిసిన కొన్ని విషయాలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన విశ్వనాథరాజు గారికి చంద్రజీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఒక సంవత్సరంలో మనం ఇండివిజువల్గా కూడా ఏమన్నా చేద్దామన్న సంకల్పన మనం తీసుకోగలిగితే మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న ఒక 5 మందిని ఆనందవంతులుగా చేసే సంకల్పాన్ని మనం తీసుకుంటే అది బ్రహ్మాండమైన విజయాలను తీసుకువస్తుందని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఒకసారి మీ అందరికీ 78వ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. నేషనల్ అంత్ జనగణమ. సీతమ్మ గారు స్ఫూర్తి అన్నమాట. మనం ఎవరినైనా చూస్తే స్ఫూర్తి
మన పెద్దల చిత్రాలు కూడా మనకు కనిపించని సమయంలో మరి వీరందరూ ఎంత గొప్ప పనులు త్యాగాలు చేస్తే అంటే దేశమే మనమే దేశం అనేటట్టుగా చేశారు. అలాంటి మహానుభావుల స్ఫూర్తిలో మనం ఉంటున్నందుకు భారతదేశం అంతా కూడా పుణ్యభూమి, గర్వించవలసినటువంటి విషయం. ఈరోజు మరి పతాకాన్ని ఆవిష్కరించినటువంటి గౌరవనీయులు వివి లక్ష్మీనారాయణ గారు, వారిని మనం అందరం జేడి లక్ష్మీనారాయణ గారే అంటూ ఉంటాం. వారికి చైర్మన్ గారు విశ్వనాథరాజు గారికి పాల్గొన్న మీ అందరికీ కూడా అభినందనాలు తెలియజేస్తూ జనగణమన అందరూ కూడా కోరస్. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కళ వంగ, వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలధి తరంగ, తవ శుభ నామే జాగే तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे जय हे।